స్కూల్ విద్యార్థులకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. 570కి పైగా మార్కులు సాధించిన 10th విద్యార్థులకు మెమెంటోలు అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరంలో ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నా తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వస్తున్నామని చెప్పారు. గత 27 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. And a suitcase. G. Manaswini. So, short certificate. మన స్కూల్ ఫస్ట్ 592 మార్కులతోటి మనస్విని అనే అమ్మాయి, అదేవిధంగా స్కూల్ సెకండ్గా ప్రసీద అనే అమ్మాయి 588 మార్కులతో సెకండ్ ర్యాంక్లోను, ఆయుబ్ అనే అతను 587 మార్కులతో థర్డ్ ర్యాంక్లో రావడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటుగా 586, 584, 587 హౌసింగ్ బోర్డు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏంటంటే శిక్ష సత్కారం చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ పిల్లలకు గుర్తుండేటట్టుగా మనం ఏదన్నా ఇవ్వాలనే ఉద్దేశంలో తల్లిదండ్రులకి కూడా శాలువాతో శిక్ష సత్కారం చేసి పిల్లలు కూడా శాలువా మెమెంటో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో కూడా గుర్తుగా ఉండడానికి ఒక సూట్ కేసు ఇచ్చి ప్రతి సంవత్సరం మన విద్యార్థులను గౌరవించాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన స్కూల్లో ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే 10 years అబౌవ్ చదివిన విద్యార్థులందరికీ కూడా మెమెంటో సర్టిఫికేట్స్ ఇచ్చి శాలువాతో సత్కరించి వాళ్ళకి కూడా ఒక శివ సత్కారం గుర్తుండేటట్టుగా ఒక సూట్ కేసులు ఇచ్చి పిల్లలందరూ కూడా గుర్తుండాలి, మాకు కూడా గుర్తుండాలని ఉద్దేశంతో వాళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 168 మంది విద్యార్థులు మన స్కూల్ నుంచి 10th క్లాస్కి వెళ్తే 2 చోట్ల 100% పాస్ అయ్యారు. అదేవిధంగా 580 మార్క్స్ 540 మార్క్స్ అబోవ్ 54 మెంబర్స్ రావడం, 54 మంది రావడం జరిగింది. అదేవిధంగా 500 అబోవ్ మార్కులతో 80 మంది రావడం జరిగింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒక 500 అబోవ్ మార్క్స్, ప్రతి ముగ్గురులో ఇద్దరు 540 మార్క్స్ వచ్చి అద్భుతమైన ఫలితాలు వచ్చారు. అది మన జిల్లాలోనూ ఒక విధంగా అనాలిసిస్ తీసుకున్నట్లయితే మన తక్కువ మంది విద్యార్థులతో ఎక్కువ మందికి మంచి మార్కులు రావడం జరిగింది. దీనికి మన స్కూల్లో పనిచేసే స్టాఫ్ దాదాపుగా కొంతమంది 26 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల